హాయ్ హలో అందరికి నమస్తే. సనాతన ధర్మ సంరక్షకుడు, ఆంధ్రప్రదేశ్ని కబంధహస్తాల నుంచి విముక్తి కలిగించడంలో కీలక పాత్ర పోషించినటువంటి మహానుభావుడు అని చెప్పబడేటువంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరి జరగరానటువంటి అవమానం జరిగిందని చెప్పి, ఇది తెలుగు జాతికే అవమానం అని చెప్పి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి వాళ్ళదైన స్టైల్లో జన సైనికుడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న కార్యక్రమం చేసినా, ఎవరైనా పలకరించినా, ఒక సామాన్య వ్యక్తిని పలకరించి మాట్లాడినా, మా దేవుడి కష్టాలు వింటున్నాడు, మా దేవుడు వాళ్ళకి భరోసా ఇస్తున్నాడు, ఇది కదా పాలన అంటే అని చెప్పి గొప్పగా చెప్పుకునేటువంటి వాళ్ళు మరి ఒక అంశానికి సంబంధించి కూడా వాళ్ళ సోషల్ మీడియా వేదికగా పెద్దగా ఎలివేషన్స్ ఇస్తూ ఉంటే ఒక పక్క నేటిజన్లు మాత్రం పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారు, ఏం జరిగిందనే దానికి సంబంధించి మీకు వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒక చిన్న కార్యక్రమమైనా కూడా ఈ కూటమి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మామూలుగా మన వాడుక భాషలో చెప్పాలంటే చారానా కోడికి బారానా మసాలా అంటారు కదా, ఆ రకంగా వీళ్ళు ఎలివేషన్స్ ఇస్తారు. ఇప్పుడు కర్ణాటకలో ఏదైతే విధాన సౌధాలో జరిగినటువంటి కుంకి ఏనుగుల అప్పగింతకు సంబంధించి ఆ కార్యక్రమంలో మరి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పాల్గొనడం జరిగింది. బహుశా మరి ఆయన ఎందుకు పిలిపించారో, అంటే ఆయన సనాతన ధర్మ పరిరక్షకుడు కాబట్టి మరి ఆ రకంగా ఎందుకు పిలిచారో మనకైతే తెలియదు, కానీ కార్యక్రమానికి వెళ్ళాడు, మంచిది. అయితే ఇక్కడ ఈ కుంకి ఏనుగులు ఆంధ్రప్రదేశ్కు ఒక 4 ఏనుగులు మరి కర్ణాటక ప్రభుత్వం అప్పగించడం జరిగింది. సో ఆ కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున ఎలివేషన్స్ కానీ పెద్ద ఎత్తున ప్రచారం కానీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటున్నానంటే మధ్యప్రదేశ్ కూడా 13 కుంకి ఏనుగులను అప్పగించింది కర్ణాటక ప్రభుత్వం. వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ ఛానల్స్లో కానీ వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఎక్కడా కూడా వాళ్ళు ఎలివేషన్స్ కానీ హడావిడి కానీ హంగామా కానీ ఏది కూడా చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం పెద్ద ఎత్తున వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున హంగామా హడావిడి చేశారు. అయితే మరి ఈ బాగానే ఉంది, హడావిడి చేశారు, బాగానే ఉంది. వీళ్ళు హడావిడికి సంబంధించి చెప్తా ఉంటే ఆయనకి జరిగినటువంటి అవమానానికి సంబంధించి నేటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. స్క్రీన్ పైన మీరు ఆ వీడియో చూడొచ్చు. పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు ముగ్గురు ఒక వేదిక మీద ఉన్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఏనుగులకు సంబంధించి ఆ పూలు చల్లేటువంటి ఒక కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నారో ఈ కార్యక్రమానికి సంబంధించి అక్కడ ఒక ట్రేలో పూలు పెట్టారు. ఆ ఉన్నటువంటి ఆ ట్రేను ఇది ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు కానీ మరి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సనాతన ధర్మ సంరక్షకుడు మరి ఆయన చేతిలో ఆ ట్రే పెట్టారు. దానికంటే ముందు ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరిగిందో మనకైతే తెలియదు, కానీ ఇక్కడ సోషల్ మీడియా వేదికలో జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి మీరు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ స్క్రీన్లో మీరు చూడండి. ఆ చేతి పవన్ కళ్యాణ్ గారి చేతిలోనే ఉంది. వీళ్ళు పూలు తీసుకున్నారు, ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు, సిద్ధరామయ్య గారు, ఇటు డికే శివకుమార్ గారు తీసుకున్నారు, పూలు చల్లారు, అయినా కూడా ఆయన చేతుల్లో ఉంది. మరి వేరే రాష్ట్రం నుంచి మరి ఉప ముఖ్యమంత్రి ఇక్కడ పిలిచినప్పుడు మరి అతిథిని గౌరవించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఆ రకంగా చేయలేదు. కనీసం ఆ ట్రే పట్టుకోవడానికి ఒక వ్యక్తి లేడా, ఎవరినెవరు అరేంజ్ చేసుకోవచ్చు కదా, చేయలేదు. పోనీ ఒక స్టూల్ అన్న ఏర్పాటు చేయొచ్చు కదా, అది చేయలేదు. పోనీ అక్కడ ఆయన సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి గారేమో మరి పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకోవడం లేదనేటువంటి కామెంట్స్ కూడా వినిపించాయి. ఇక్కడ ఆయన వ్యవహార శైలి ఆ రకంగా ఉంది. మరి ఉప ముఖ్యమంత్రి గారైనా కనీసం నా తోటి, నేను ఉప ముఖ్యమంత్రి అయినా ఆయన కూడా ఉప ముఖ్యమంత్రే కదా, మరి ఎందుకు ఆయన చేతిలో ట్రే పెట్టాలని ఆయన ఆలోచించాడా, ఆయన కూడా ఆలోచించలేదు. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారికి అవమానం జరిగింది. మరి ఇప్పుడు ఇటు చూస్తేనేమో జన సైనికులు ఎలివేషన్స్ ఇచ్చుకుంటున్నారు. మరి దీని గురించి మాట్లాడానయ్యా బాబు. మరి ఏదేదో గతంలో చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వస్తేనే పెద్ద ఎత్తున మాట్లాడినటువంటి జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ఇదేంటి, దీని గురించి మాట్లాడరా, అవమానానికి సంబంధించి అని మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా మాట్లాడతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఢిల్లీలో ఒక స్థాయి కలిగినటువంటి లీడర్. ప్రధానమంత్రి మోదీ గారు వస్తేనే మరి ఆయనకు చాక్లెట్ ఇచ్చారు, ఎవరికి ఇవ్వకుండా ఆయనకి మాత్రమే చాక్లెట్ ఇచ్చారు. మరి అలాంటి ప్రధాని మోదీ గారే పవన్ కళ్యాణ్ గారి గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటే, ఆయనకు సమయాన్ని ఇచ్చి ఆయనతో మాట్లాడితే స్టేజ్ మీద సమయాన్ని ఇచ్చి ఆయన మాట్లాడుతూ ఉంటే ఇక్కడ అవమానిస్తారా? ఇది తెలుగు జాతికి అవమానం అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. మరి ఎందుకని తెలియదు మనకైతే. మరి కనీసం కావాలనే ట్రీ ఆయన చేత పట్టించారా? మరి కానీ ఎందుకంటే మనిషి ఉన్నాడా, అంతమంది ఉంటారు అక్కడ, ఎవరెవరు ఉంటారు, వాళ్ళ ఎమ్మెల్యేలో లేకపోతే ఎవరెవరు ఉంటారు అక్కడ. అలాగే సెక్యూరిటీ గార్డ్స్ కూడా కొన్ని సందర్భాల్లో మరి వీళ్ళకి వేసినటువంటి మాలలు కానీ శాలవలు కానీ వాళ్ళే తీసుకుంటుంటారు. కనీసం వాళ్ళ చేతికైనా పట్టించవచ్చు కదా. చాలా చెప్పు పట్టుకున్నారు పాపం పవన్ కళ్యాణ్, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఆయనకి ఏం చేయాలో కూడా అర్థం కానట్టుగా అనిపిస్తూ ఉంది పాపం. సో ఏదేమైనా కూడా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కాబట్టి, మన తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా
ఆయనకు అవమానం జరిగితే తెలుగు జాతికి అవమానం జరిగినట్టే, అందులో ఏమాత్రం అయితే డౌట్ లేదు. కానీ కర్ణాటక ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయానికి సంబంధించి క్షమాపణ అయితే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అది జన సైనికులు కూడా వీళ్ళు కూడా డిమాండ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ దేవుడికి అవమానం జరిగినప్పుడు చేయకపోతే ఎట్లా? పైగా సనాతన ధర్మ సంరక్షకుడు కదా. అందుకే నెటిజన్లు చెప్తా ఉన్నారు, జన సైనికులు స్పందించండి అయ్యా బాబు, స్పందించి క్షమాపణ చెప్పమని కర్ణాటక ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున డిమాండ్ చేయండి. మరి ఇది అవమానం కదా, ఇది మీ కళ్ళ కనపడట్లేదా అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. మరి చూద్దాం జన సైనికులు ఏ రకంగా రియాక్ట్ అవుతారన్నది.